వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. రాష్ట్రం విడిపోయి 11 ఏళ్లు గడుస్తున్నా రాజధాని ఏర్పాటు చేసుకోలేని ఆంధ్రప్రదేశ్కు బీజేపీ తీవ్ర అన్యాయం చేస్తుందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. పల్నాడు జిల్లా శ్రావల్యాపురం మండలం వేల్పూర్లో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ప్రశ్నించడం మానేసి బీజేపీకి బానిసలుగా మారాయని ఆరోపించారు. రాష్ట్రానికి 11 ఏళ్ల క్రితమే ప్రత్యేక హోదా రావాల్సి ఉందని, కానీ చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు బీజేపీని అడగకుండా మోడీకి భజనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. ఇంత గొప్ప పథకం దేశంలోనే కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన పథకాలలో ఇదొక చాలా పెద్ద పథకం, అందరికీ వర్తింపజేసిన పథకం. కోట్ల మంది ప్రజలు మన దేశంలో ఉపాధి హామీ పని వల్ల గ్రామాలలో పని పొందిన పథకం. అలాంటి పథకం 20 సంవత్సరాలైంది ఇప్పటికి మొదలుపెట్టి. బీజేపీ ఇప్పుడు కొత్త పథకం తెస్తామంటున్నారు. ఈ ఉపాధి హామీ పని ఇక చెల్లదు. బీజేపీ వీగ్రామ్ అనేది ఇంకో కొత్త పథకం తెస్తామని బీజేపీ పార్టీ ఇప్పుడు అంటోంది. కానీ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ చట్టానికి బీజేపీ పార్టీ తెస్తున్న ఇప్పుడు విబిగ్రామ్ చట్టానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇది వరకు గ్రామాలకు సంబంధించి ఏ పని కావాలైనా, ఆ గ్రామంలో ఒక రోడ్ వేసుకోవాలన్నా, ఒక బావి తవ్వుకోవాలన్నా, లేక పూడికలు తీయాలన్నా, గ్రామ అభివృద్ధి కోసము ఏదైనా పని కావాలంటే ఈ ఉపాధి హామీ పనిలో ఆ పనిని చేపించి గ్రామస్తులతోనే చేపించి మళ్ళీ గ్రామస్తులకే కూలీ డబ్బులు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ చట్టంలో గ్రామాలలో పని జరగదు, గ్రామంలో పెద్దలు నిర్ణయించరు ఏ పని జరగాలి అని. ఇప్పుడు బీజేపీ పార్టీ చెప్తుందట ఎక్కడ ఏ పని చెయ్యాలి అని, ఏ గ్రామంలో పని చేయాలి, ఏ జిల్లాలో పని చేయాలి, ఏ రాష్ట్రంలో పని ఇవ్వాలి. వాళ్ళకు చెందిన రాష్ట్రాలైతే బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ పని ఇచ్చుకోవచ్చు, బీజేపీ లేని రాష్ట్రాలకు తక్కువ పని ఇచ్చుకోవచ్చు. ఇలా పూర్తిగా గ్రామానికి సంబంధించిన స్వరాజ్యాన్ని, అధికారాన్ని తీసేస్తూ ఈ కొత్త చట్టాన్ని తెస్తుంది బీజేపీ పార్టీ. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ పార్టీ తెస్తున్న ఈ కొత్త చట్టంలో ఇక గ్రామాలకు ఏ అధికారాలు ఉండవు, గ్రామాలలో పనులన్నీ ఆగిపోతాయి. ఇక గ్రామస్తులందరూ ఈ బీజేపీ పార్టీ తెచ్చిన ఈ కొత్త చట్టం అయితే ఉందో, పక్కన ఒక కాంట్రాక్ట్ పనో లేకపోతే ఒక ప్రాజెక్ట్ పనో అయితే ఆ కాంట్రాక్టర్ కింద వెళ్ళి పని చేయండి అని ఉపాధి హామీ పనిని దాంతో జోడిస్తే ఆఖరికి ఇది ఎలా తయారవుతుంది అంటే ఆ కాంట్రాక్టర్కు లేబర్ సప్లై చేసే యంత్రాలుగా గ్రామాలు మిగిలిపోతాయి. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఉపాధి హామీ పని కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకం. ఉపాధి హామీ పనిలో మొత్తం నిధులు ఒక పనిముట్లకు తప్పితే మొత్తం నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చేది. కానీ ఇప్పుడు ఈ బీజేపీ తెచ్చిన దాంట్లో కేంద్ర ప్రభుత్వం అన్ని డబ్బులు ఇవ్వదట, కేంద్ర ప్రభుత్వం 60% ఇస్తుందట, మిగతా 40% రాష్ట్రాలు పెట్టుకోవాలట. వాస్తవానికి మన రాష్ట్రం పెట్టుకునే పరిస్థితిలో లేదు. ఇప్పటికే మన రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారి వల్ల ఇప్పటికే 11 లక్షల అప్పుల కుప్ప అయింది మన రాష్ట్రం. కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇచ్చుకునే స్థితిలో మన రాష్ట్రం లేదు. ఇలాంటి స్థితిలో ఇక ఉపాధి హామీ పని ఖర్చు కూడా రాష్ట్రం మీద పడితే ఆఖరికి రాష్ట్రం పెట్టాల్సిన ఖర్చు పెట్టదు. ఇక రాష్ట్రమే పెట్టకపోతే కేంద్రం పెట్టాల్సిన 60% కేంద్రం పెట్టే అవసరం కూడా రాదు. ఇది వీళ్ళ కుట్ర. అంటే మొత్తానికే ఉపాధి హామీ పనిని లేపేద్దామని చూస్తుంది బీజేపీ సర్కార్. చంద్రబాబు గారు ఇప్పుడు మద్దతు ఇస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు, ఈ చట్టానికి కూడా మద్దతు ఇచ్చారు. ఏ అధికారంతో మద్దతు ఇచ్చారు? ఇది వరకు 700 కోట్లు 600 కోట్లు పనిముట్లకు అయ్యేది మన బడ్జెట్లో దీనికి ఖర్చు. కానీ ఇప్పుడు ఈ కొత్త చట్టం బీజేపీ తెస్తే దీని ప్రకారము 125 రోజులు ఇస్తామంటున్నారు. ఇచ్చింది లేదు, పెట్టింది లేదు వీళ్ళు. ఒకవేళ అలా ఇయ్యాలనుకున్న 5,000 కోట్లు భారం పడుతుంది మన రాష్ట్ర బడ్జెట్ మీద. ఇది మన రాష్ట్రం ముమ్మాటికి పెట్టుకోలేదు. కానీ ప్రజల గురించి ఎవరూ ఆలోచన చేయటం లేదు. చంద్రబాబు గారు చేయటం లేదు, పవన్ కళ్యాణ్ గారు చేయటం లేదు, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయటం లేదు. ఏలూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారక తిరుమల చినవెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 21 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 2.7 కోట్ల రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండపం ఆవరణలో హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి
2,07,22,111 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వై భద్రాజీ తెలిపారు. అలాగే భక్తుల కానుకల రూపేణా 321 గ్రాముల బంగారం, 3 కేజీలు 47 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ సహితం అధికంగా లభించినట్లు వివరించారు. తిరుపతిలో జరిగిన సిఐఐ వార్షిక సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. నెల్లూరు, తిరుపతి, చెన్నై త్రిభుజ ప్రాంతం గత 2 దశాబ్దాల్లో గణనీయమైన పారిశ్రామిక అభివృద్ధి సాధించిందన్నారు. 6,000 కోట్ల రోడ్లు, 6,500 కోట్ల రైల్వే ప్రాజెక్టులు ప్రస్తుతం అమల్లో ఉన్నాయని, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇండస్ట్రియల్ పార్కులు విస్తరిస్తున్నాయన్నారు. పరిశ్రమలకు ప్రాధాన్యతనిచ్చి సమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. Taken up by CII on the discussion on industrial transformation of Tirupati district. I think most of you will agree with me that in the past few years, this region, especially if you take the triangular portion right from Nellore to Tirupati way until Chennai. So this triangular portion has seen rapid transformation, especially in the industrial sector, for the past, say, 15 years or 20 years. Prior to that, prior to 2000, unlike other parts of other industrial areas in this erstwhile state of Andhra Pradesh, this triangular portion of this region was not having many industries to speak of. Leeward, Sri City or Nagpet or EMC or even Krishnapatnam, now Ramayapatnam region is coming up, Gajulankan or Mambalpu, and even food processing also was in its native stage. Horticulture picked up only early 2000s. Maybe after 2004 when there were a lot of reforms in the horticulture sector by providing micro irrigation facilities. So all these food processing units for mango also I think have come up in 2000 to 2010 if I'm not wrong, or maybe 2015. So in fact Honorable CM during one of the occasions when he was chairing a closed door meeting in Naravarkadi. So sir in fact drew this entire region on piece of paper by himself or by hand, and he has located all the industrial areas, parks in this region, and then he told this is going to be the next, it has to become like the next Shenzhen in China. So this region, the next 10-15 years, that is what his vision is. He simply said this region is having feeders categories of 2 metropolitan cities of Chennai and then Bangalore, feeders as metropolitan cities, and then it is having 2 airports, Tirupati and then Chennai, 2 major ports. North we have Ramayapatnam and then Krishnapatnam, and then we have Kattupalli port of Chennai, north of Chennai, and then major railway network from Vijayawada, Chennai, and then
to Katpadu. Now it is becoming 4-lane. This Vijayawada Chennai portion is becoming 4-lane now. An expanse of national highways. So previously from Tirupati to, most of you must be in and around Tirupati, it would have taken 2 hours to reach Nayanpet. So from Collectorate, where here my office is, now it is taking exactly 50 minutes or 55 minutes, though I am breaking the speed barrier sometimes. So Sagarmala roads, most of you must be aware. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీపీపీ విధానంలో రాజధాని అమరావతి ప్రాంతంలో ఇన్నర్ రింగ్ రోడ్ 6 నెలల్లో భూ సమీకరణ పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చామన్న మంత్రి నారాయణ. ఏప్రిల్ నుండి చేనేతలు సెలూన్లకు ఉచిత విద్యుత్ ఆక్వా చెరువులు నమోదు చేసుకున్న రైతులకు యూనిట్కు 1.50 చొప్పున ఇస్తున్నామన్న మంత్రి గొట్టిపాటి. పాలు లేకుండా నెయ్యి తీసే టెక్నాలజీ తాడేపల్లి ప్యాలెస్లో ఉందేమో, టీటీడీ నెయ్యి సరఫరాపై జగన్ ఆరోపణలకు హోంమంత్రి అనిత కౌంటర్. జగన్తో భేటీ అయిన అంబటి రాంబాబు కేసులను చట్టపరంగా ఎదుర్కొందామన్న జగన్, పోలీసులు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.